నిశ్యామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 5, 2021 పారా ఒలింపిక్స్ లేదా పారాలింపిక్స్ క్రీడలు జపాన్ రాజధాని టోక్యోలో జరిగాయి. ఆల్రెడీ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో ఈ టోక్యో ఒలింపిక్ క్రీడలపైన 2 వీడియోలు ఆల్రెడీ చేయడం జరిగింది. సో వాటికి కూడా అంటే మనకు ఇక్కడ కాంపిటేటివ్ డైరెక్షన్లో వాటిని డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో లైక్ దట్ కాంపిటేటివ్ వేలో పోటీ పరీక్షల్లో బిట్స్ ఎలా వస్తున్నాయి, ఈ యొక్క టోక్యో ఒలింపిక్స్ పైన ఎలా రాబోతున్నాయి, సో ఇలాంటి నేపథ్యాన్ని మనం చూసుకుంటూ ఈ పారా ఒలింపిక్స్ పైన టోక్యో పారా ఒలింపిక్స్ పైన డిస్కస్ చేద్దాం. సో మరి టోక్యో పారాలింపిక్స్ 2020 మనం 2020 అని 2021 అని కూడా మనకి ఇక్కడ సంబోధన జరుగుతుంది. కారణం ఏంటంటే 2020లో జరగాల్సినటువంటి ఈ ఒలింపిక్ క్రీడలు కానివ్వండి, పారా ఒలింపిక్ క్రీడలు కానివ్వండి, COVID-19 కారణంగా మనకి 2021లో జరిగినాయి. సో ఆ నేపథ్యంలో దీనికి మనకు అంత ఇంపార్టెన్స్ ఏం ఇవ్వనవసరం లేదు. ఓకేనా? కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ జరుగుతున్న నేపథ్యాన్ని వివరించడానికి మనం 2021 వాడితే మనకి మన మైండ్లోకి వెళ్ళడం, మనం సంబంధించినటువంటి ప్రజెన్స్ని మనం ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకోసమే 2021 అని రాయడం జరిగింది, టోక్యో పారాలింపిక్స్ 2021. సో మరి యాక్చువల్గా ఒలింపిక్ క్రీడలు అనేది ప్రతి 4 సంవత్సరాల కోసం జరుగుతాయి. సో అట్లా కూడా కన్ఫ్యూజ్ కావడానికి కూడా వీలు లేదు. 2016లో జరిగాయి ఒలింపిక్ క్రీడలు, 2020లో జరగాలి, బట్ జరగలేదు. 2021లో జరిగాయి. మళ్ళీ ఇప్పటి నుండి మనం 4 ఇయర్స్ మనం వాడని అవసరం లేదు. 2020 మనకి బేసిక్ ఇయర్ కాబట్టి 2022, 2024 4 ఇయర్స్ కాబట్టి 2024లో మళ్ళీ ప్యారిస్లో, అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో, అండ్ 2028లో మనకి ఇక్కడ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిర్వహిస్తున్నారు. సో అంతేకాకుండా 2032 ఒలింపిక్ క్రీడలు కూడా ప్రకటించడం జరిగింది అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం. 2032లో ఒలింపిక్ క్రీడలు అనేది ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ నగరంలో జరగబోతున్నాయి. సో అట్లా నేపథ్యాన్ని కూడా మనం ప్రీవియస్ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది కరెంట్ అఫైర్స్లో. సో మరి టోక్యో పారాలింపిక్స్ 2021 సంబంధించిన విషయం గమనిస్తే దానికన్నా ఏముంది అక్కడ ఒక ఇమేజ్ కనబడుతుంది. దట్ ఇమేజ్ ఈజ్ పారా ఒలింపిక్స్ సంబంధించిన ఇమేజ్. ఈ పారా ఒలింపిక్స్ సంబంధించినటువంటి ఇమేజ్లో మనకి ఇక్కడ 3 కలర్స్ ఉంటాయి చూడండి, రెడ్ కలర్, బ్లూ అండ్ గ్రీన్. సో ఇవి మనకి ఏం రిప్రజెంట్ చేస్తాయంటే ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నటువంటి మనకి నేషనల్ ఫ్లాగ్స్, అంటే అన్ని దేశాల్లో ఉన్న నేషనల్ ఫ్లాగ్, అన్ని దేశాలలో ఉన్నటువంటి నేషనల్ ఫ్లాగ్స్లో ఉన్నటువంటి సో కలర్స్లో అవి ఉంటాయి అన్నమాట. ఏ నేషనల్ ఫ్లాగ్ చూసినప్పటికీ కూడా ఆ 3 కలర్స్లో మనకి కనబడుతూ ఉంటాయి నేషనల్ ఫ్లాగ్స్. కాబట్టి ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి నేషనల్ ఫ్లాగ్స్లో ఉన్నటువంటి బేసిక్ కలర్స్ని ఆధారంగా చేసుకొని ఈ 3 కలర్స్తో పారాలింపిక్స్ పారా ఒలింపిక్స్ లోగోని తయారు చేయడం అనేది, డిజైన్ చేయడం అనేది జరిగింది. అండ్ అసలు ఈ ఒక పారాలింపిక్స్ క్రీడలు లేదా పారా ఒలింపిక్ క్రీడలు అనేది ఎప్పుడు ప్రారంభించారు అని చెప్పేసి అంటే 1960లో ప్రారంభించడం జరిగింది. ఇటలీ రాజధాని రోమ్లో మొదటిసారిగా ఈ యొక్క పారా ఒలింపిక్ క్రీడలు అనేది ప్రారంభించడం జరిగింది. భారతదేశం అయితే 1968 నుండి ఈ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటుంది. అయితే ఈ యొక్క తొలిసారిగా పారా ఒలింపిక్ క్రీడలు ప్రారంభించినప్పుడు అప్పుడు హాజరైనటువంటి ఎన్ని దేశాలు హాజరు కావడం జరిగిందంటే 23 దేశాలు హాజరు కావడం జరిగింది. సో మరి పారా ఒలింపిక్ క్రీడల యొక్క ఒక మోటోగా ఏముంటుందంటే స్పిరిట్ ఇన్ మోషన్. అంటే ఎవరైతే మనకి వికలాంగులు, అంటే ఒక వైకల్యం ఉంటుందో, సో ఈ శారీరక వైకల్యం, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్నెస్ ఉంటుందో, వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ ది ఒక సంబంధించినటువంటి కేటగిరీ ఆధారంగా సో ఈ యొక్క పారా ఒలింపిక్ క్రీడల్లో వాళ్ళు పాల్గొంటారు. అంటే పారా ఒలింపిక్ క్రీడలు అనేది ఏంటంటే వికలాంగ క్రీడాకారులు పాల్గొనే క్రీడలు ఏంటంటే పారా ఒలింపిక్ క్రీడలు. ఎక్కడైతే సమ్మర్ ఒలింపిక్ క్రీడలు జరుగుతాయి, ఎక్కడైతే ఒలింపిక్ క్రీడలు జరుగుతాయి అదే నగరంలో, అదే ప్రాంతంలో పారా ఒలింపిక్ క్రీడలు జరుగుతాయి. సో మనకు అందుకోసం చూడండి, టోక్యోలో ఒలింపిక్ క్రీడలు లేదా సమ్మర్ క్రీడలు జరిగాయి, సమ్మర్ ఒలింపిక్ క్రీడలను కూడా పిలుస్తాం. అయితే ఇదే ప్రాంతంలో ఇప్పుడు పారా ఒలింపిక్ క్రీడలు జరిగాయి. సో దీని యొక్క ఇతివృత్తం ఏంది, ఒక మోటో ఏంటి అంటే ఇక్కడ ఇది స్పిరిట్ ఇన్ మోషన్ అనేది టోక్యో పారాలింపిక్స్ యొక్క ఒక మోటో అనమాట. సో ఆ పాయింట్స్ కూడా మనం చూసుకోవాలి. అదే ఒలింపిక్ క్రీడలకు సంబంధించినటువంటి మోటో అంటే మళ్ళీ వేరండి, అది సిటిఎస్, ఆర్టిఎస్, పాటిఎస్, కమ్యూనిస్. అంటే ఇక్కడ ఏంటంటే వేగంగా, ధైర్యంగా, ఎత్తుగా, కలిసికట్టుగా అని చెప్పేసి ఒక అర్థంతో ఇవ్వడం జరిగింది. ఈసారి ఈ అంతర్జాతీయ మన ఒలింపిక్ క్రీడల గురించి డిస్కస్ చేసినప్పుడు ఒలింపిక్ క్రీడల యొక్క నినాదాన్ని ఈసారి కలిసికట్టుగా ఒక టుగెదర్
కమ్యూనిస్ట్ అనే వర్డ్ని కొత్తగా చేర్చడం జరిగింది. వేగంగా ధైర్యంగా ఎత్తుగాతో పాటు ఎత్తుగా పాటు సో కమ్యూనిస్ట్ అనే పదాన్ని కూడా చేర్చడం జరిగింది. ఓకేనా, ఆ పాయింట్ కూడా చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ మనకి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అని చెప్పేసి అంటాం. మరి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం మరి అన్నప్పుడు మనకి ఇక్కడ స్విట్జర్లాండ్లోని లౌసానే నగరంలో సో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యాలయం అనేది ఉంది. సో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు వచ్చేసి మనకి థామస్ బ్యాచ్ లేదా థామస్ బాక్ అని కూడా పిలుస్తాం. సో అట్లా మనకు అవి మనం డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ మరి అంతర్జాతీయ పారా ఒలింపిక్స్ కమిటీకి ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే ఎవరండి వీరు ఆండ్రూ పార్సన్స్. సో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎవరు అన్నప్పుడు థామస్ బ్యాచ్ అండి. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బ్యాచ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు. అంతర్జాతీయ పారా ఒలింపిక్స్ కమిటీకి ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే ఆండ్రూ పార్సన్స్ అండి. ఎవరండి? ఆండ్రూ పార్సన్స్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. టోక్యో పారాలింపిక్ క్రీడల గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేస్తే ఈసారి టోక్యో పారాలింపిక్ క్రీడల్లో 163 దేశాల క్రీడాకారులు పాల్గొన్నారండి. సో మనకు అడగడానికి ఉంటుంది 163 దేశాల వాళ్ళు పాల్గొన్నారు. 163 దేశాల నుండి 4,500 క్రీడాకారులు 4,500 ప్లేయర్స్ అనే వాళ్ళు పాల్గొన్నారు. ఇందులో 22 క్రీడలు ఈసారి జరిగాయి. 540 అంటే 540 మెడల్స్ ఈవెంట్స్. అంటే ఇక్కడ ఏంటంటే మెడల్స్ ఈవెంట్ అంటాం. అంటే ఇక్కడ క్రీడాంశాలు అక్కడ అందులో సంబంధించినటువంటి మెడల్స్ గురించి ఆ విధంగా పోటీ పడడం జరిగింది. అండ్ ఇందులో మనకి ఒక 54 మంది మన భారతదేశం నుండి ఎంతమంది ఈసారి క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఒలింపిక్ క్రీడాకారులు అంటే పారా ఒలింపిక్ క్రీడాకారులు అంటే 54 మంది అండి. 54 మంది. సో భారతీయ క్రీడాకారులు టోక్యో పారా ఒలింపిక్స్లో పాల్గొనడం జరిగింది. సో ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ టైం మనం ఎక్కువ మంది క్రీడాకారులు వెళ్ళాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మెడల్స్ కూడా మనకు సాధించడం జరిగింది. సో అది ఎలానో చూస్తూ సో మనకి ఈ యొక్క ప్రారంభ కార్యక్రమం జరుగుతుందండి. ఏ విషయమైనా మీరు గమనించాలి. ఏదైనా క్రీడలు అంతర్జాతీయ టోర్నమెంట్స్ జరుగుతున్నప్పుడు, ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు సో ప్రారంభంలో అంటే ఇక భారతీయ బృందం అక్కడికి వెళ్తుంది కాబట్టి ఆ యొక్క క్రీడల్లో పాల్గొనడానికి ఈ ప్రారంభ కార్యక్రమంలో ఎవరు మన జాతీయ పతాకాన్ని పట్టుకొని సో నాయకత్వం వహించడం జరిగింది. ఆ ప్రారంభ కార్యక్రమంలో ఓపెనింగ్ సెరమనీలో వాళ్ళని ఏమంటారంటే ఫ్లాగ్ బేరర్ అని చెప్పేసి అంటాం. ఫ్లాగ్ బేరర్ అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే మన జాతీయ పతాకాన్ని పట్టుకొని సో వారి వెనకాల మిగతా సంబంధించినటువంటి బృందం అనేది మన భారతీయ బృందం వస్తుంది, వారిని మనం ఫ్లాగ్ బేరర్ అంటాం. సో మరి పారా ఒలింపిక్ క్రీడల్లో ప్రారంభ కార్యక్రమంలో మన జాతీయ పతాకాన్ని మన త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని మన బృందానికి నాయకత్వం వహించిన వారు ఎవరండి? వారి టెక్ చంద్. ఎవరు వీరంటే షార్ట్ పుట్టర్ అండి. మనకి ఇమేజ్లో చూడవచ్చు టెక్ చంద్ షార్ట్ పుట్టర్ అంటే షార్ట్ పుట్ క్రీడాకారుడు. యాక్చువల్గా మరియప్పన్ తంగవేలు ప్రారంభ కార్యక్రమంలో ఈ పారా ఒలింపిక్ క్రీడల ప్రారంభ కార్యక్రమంలో వీరు ఫ్లాగ్ బేరర్గా ఉండాలి. కానీ కొన్ని కారణాల వల్ల పర్టికులర్గా విమానంలో వస్తున్నప్పుడు వారి పక్కన ఒక వ్యక్తికి టెస్ట్ చేయడం ద్వారా కరోనా టెస్ట్ చేయడం ద్వారా పాజిటివ్ రావడం వల్ల వీరు కొన్ని రోజుల పాటు మరియప్పన్ తంగవేలు క్వారంటైన్లో ఉండడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే వీరికి అవకాశం జరిగేది. ఎందుకోసం కొన్ని బుక్స్ ఆల్రెడీ పబ్లిష్ అయితే ఆల్రెడీ కొన్ని ఇలాంటి మనం రిలీజ్ చేస్తూ మన న్యూస్ పేపర్లో చూస్తుంటాం కాబట్టి అక్కడ వరకే అప్డేట్ అయినామనుకోండి. పారా ఒలింపిక్ క్రీడల్లో 2021లో పారా ఒలింపిక్ క్రీడలు టోక్యోలో ప్రారంభ కార్యక్రమంలో మన జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకాన్ని చేబూని ఒక నాయకత్వం వహించిన వారు ఎవరు అన్నప్పుడు మనకి మరియప్పన్ తంగవేలే ఉంటుంది అప్పుడు. కానీ లేటెస్ట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది టెక్ చంద్ అండి. సో ఇది ఓకే. మరి ఎట్ ద సేమ్ టైం ముగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. అంటే ప్రారంభం ఎలా జరిగిందో ముగింపులో కూడా అందరూ అక్కడ అవైలబుల్గా ఉన్నటువంటి అందరూ కూడా క్రీడాకారులతో మరొక క్లోజింగ్ సెరమనీ ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ముగింపు కార్యక్రమంలో మన భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి మన భారత క్రీడా బృందానికి నాయకత్వం వహించిన వారు సో ఎవరండి? వారే అవనీ లెకార్ షూటింగ్ ప్లేయర్ అండి. అవనీ లెకార్ షూటింగ్ ప్లేయర్ రాజస్థాన్కి చెందినటువంటి వీరు 2 పథకాలు సాధించడం జరిగింది. 2 మెడల్స్ అండి. ఒకటి గోల్డ్ మెడల్, ఇంకోటి బ్రాంజ్ మెడల్. ఒకటి స్వర్ణం, మరొకటి కాంస్యం. ఒక రికార్డ్ అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రికార్డ్స్ అనమాట.
ఎందుకోసం అంటే మనకి ఒలింపిక్ క్రీడల్లో పథకం సాధించిన ఒక మెడల్ సాధించేటువంటి తొలి మహిళగా ఉన్నారు దీపా మాలిక్. 2016లో వారు సాధించారు. అంటే అప్ టు 2016 వరకు ఉన్న రికార్డ్ అదే అనమాట. ఇప్పుడు మనకు 2020 అంటే ఈ క్రీడలు జరిగేంత వరకు దీపా మాలిక్ పారా ఒలింపిక్ క్రీడల్లో మెడల్ సాధించినటువంటి తొలి మహిళ అంటే దీపా మాలిక్ ఉండేది. ఇప్పుడు రికార్డ్ ఇలా అయిందనమాట. అంతే. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటంటే అవని లేఖార్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వారి గురించి పారా ఒలింపిక్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన షూటింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ కూడా అవని లేఖార్. సో మనకి అక్కడ ఇమేజ్ ద్వారా మనకు తెలుస్తుంది వారు షూటింగ్ క్రీడాకారిణి. ఓకేనా. సో అవని లేఖార్ రాజస్థాన్కి చెందినవారు. ఇటీవల కాలంలో వీరు అవని లేఖార్ని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అంటే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం. సో మరి ఆడపిల్లల సాధికారత మహిళా సాధికారత కార్యక్రమమైనటువంటి బేటీ బచావో కార్యక్రమానికి సో అవని లేఖార్ని ప్రచారకర్తగా నియమించుకోవడం జరిగింది. ఎవరండి? రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ పాయింట్స్ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఓకే. ఈ యొక్క అవని లేఖార్ సో ముగింపు కార్యక్రమంలో పారా ఒలింపిక్ క్రీడల ముగింపు కార్యక్రమంలో ఫ్లాగ్ బేరర్గా ఉన్నారండి. ఫ్లాగ్ బేరర్గా వీరు ఉండడం జరిగింది. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ అండి మనము పారా ఒలింపిక్ క్రీడల్లో మన యొక్క సంబంధించిన భారతదేశం యొక్క పథకాల సంఖ్య చరిత్ర ఎలా ఉంది అంటే 2016 సంవత్సరం వరకు అంటే మనకు చివరి పారా ఒలింపిక్ క్రీడలు మనకు రియోలో జరిగాయి. అంటే బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగాయి. రియో డి జనీరోలో జరిగేంత వరకు సో మనకి 12 పథకాలు సాధించాం మనం. అంటే మొత్తం కూడా అప్పటి వరకు అంటే 1968 నుండి సో 1968 నుండి సో మన పథకాల సంఖ్య 12 కానీ ఈసారి ఓన్లీ 2021లో మనకి ఈ టోక్యో పారా ఒలింపిక్స్లో మనకి మొత్తం 19 పథకాలు రావడం జరిగిందండి. 19 పథకాలు రావడం జరిగింది. 19 మెడల్స్ రావడం జరిగింది. సో మనకి గతంలో మనకు రియోలో జరిగినప్పుడైతే 2 స్వర్ణాలు 1 రజతం 1 కాంస్యంతో 4 పథకాలు వచ్చి పథకాల పట్టికలో 43 స్థానంలో నిలిస్తే ఈసారి మనం పథకాల పట్టికలో 24వ స్థానంలో నిలవడం జరిగింది. సో మనకు 19 పథకాలు రావడం ద్వారా అలా కాకుండా ఇలా అడుగుతాడు ఏంటంటే పారా ఒలింపిక్ క్రీడల్లో మనము ఇప్పటివరకు సాధించిన మొత్తం పథకాల సంఖ్య ఎంత అంటాడు. హౌ మెనీ మెడల్స్ వన్ బై ఇండియా ఇన్ పారా ఒలింపిక్స్ అంటే దట్ ఈస్ 31 అండి. 31 సో మెడల్స్ అనేది రావడం జరిగింది. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ అండి మనకి ఇంకా పారా ఒలింపిక్ క్రీడల్లో తొలిసారిగా మన భారతదేశం తరపున ఆడి మన భారత క్రీడాకారుడు పారా ఒలింపిక్ క్రీడాకారుడు తొలిసారిగా స్వర్ణ పథకం సాధించడం జరిగింది. వారే మురళీకాంత్ పెట్కర్ స్విమ్మింగ్లో గోల్డ్ సాధించడం జరిగింది 1972లో. వీరిపైన ఎలాంటి మనకి ఇన్ఫర్మేషన్ ఎలా మనకు క్వశ్చనింగ్ చేయడానికి ఉంటుంది అంటే ఒక క్వశ్చన్ ఎలా చేయడానికి ఉంటుందంటే పారా ఒలింపిక్ క్రీడల్లో లేదా పారాలింపిక్స్ అంటున్నాం. పారాలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పథకం సాధించిన తొలి భారత క్రీడాకారుడు ఎవరు? మురళీకాంత్ పెట్కర్. ఏ క్రీడలో? స్విమ్మింగ్లో. ఏ ఇయర్లో? 1972లో. ఇంకొక అంశం దీన్నే మనం ఒకవేళ కరెంట్ అఫైర్గా అడిగితే ఇది జీకే కరెంట్ అఫైర్గా దీన్నే మనం ఇలాంటి దాని అంశాన్ని చూస్తే పారా ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పథకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి ఎవరు? సో క్రీడాకారుడు పారా ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పథకం సాధించిన తొలి క్రీడాకారుడు ఎవరు అన్నప్పుడు మురళీకాంత్ పెట్కర్. పారా ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పథకం సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణి ఎవరు అన్నప్పుడు వారు అవని లేఖార్. ఎవరండి? అవని లేఖార్. సో మనకి షూటింగ్లో స్వర్ణ పథకం వచ్చింది. అవని లేఖార్ పైన మరో అంశం పారా ఒలింపిక్ క్రీడల్లో 2 వ్యక్తిగత పథకాలు సాధించిన క్రీడాకారిణి కూడా అవని లేఖార్ షూటింగ్. సో అట్లా పాయింట్స్ మనం చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ మనకు ఇంకొక అంశం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం షార్ట్ పుట్లో. సో దీపా మాలిక్ ఈ యొక్క టోక్యో పారా ఒలింపిక్స్లో ఉన్నటువంటి మన భారతీయ బృందానికి ఒక చెఫ్గా చెప్పండి ఇక్కడైతే ఒక చీఫ్గా వ్యవహరించింది, ఒక ముఖ్య కార్యనిర్వాహకురాలుగా వ్యవహరించింది కూడా ఎవరండి? దీపా మాలిక్ ఈసారి. సో వారు కూడా ఒక టోక్యో పర్యటనకు వెళ్ళే ముందు అంటే పారాలింపిక్స్ క్రీడలకి వెళ్ళే ముందు వారు ఒక ప్రకటన చేస్తున్నారు ఈసారి. అంటే ఖచ్చితంగా మన భారత బృందం మన 54 మంది బృందం సో ఖచ్చితంగా 2 డిజిట్లు నెంబర్ని సాధిస్తారు పథకాలని చెప్పేసి అనడం జరిగింది. సో మనం జనరల్గా ఏంటంటే అందరూ అలానే చెప్తారని చెప్పేసి అనుకున్నారు. బట్ దట్ ఈజ్ అచీవ్ చేశారు. సో వారు ఒక దీపా మాలిక్ గారు వారి యొక్క ఈ బృందానికి నాయకత్వం వహించి అంటే క్రీడల్లో పార్టిసిపేట్ చేయలేదు. సో వారి యొక్క నిర్వహణను చూడడం జరిగింది, ఒక మేనేజ్మెంట్ చూడడం జరిగింది కేంద్ర క్రీడల శాఖ తరపున దీపా మాలిక్. ఈ పాయింట్ కూడా మనకు ఒకసారి అడగడానికి ఉంటుంది. టోక్యో పారా ఒలింపిక్ క్రీడాకారుల్లో భారత బృందానికి
వారి నిర్వహణ బాధ్యతలు తీసుకున్నటువంటి వారు ఎవరు అన్నప్పుడు దీపా మాలిక్. వీరి యొక్క ప్రత్యేకత 2016లో షార్ట్ పుట్లో వీరు పాల్గొనడం జరిగింది. రియో డిజైనర్లో జరిగినటువంటి క్రీడల్లో పాల్గొని ఏం చేశారంటే వీరు షార్ట్ పుట్లో రజత పథకం సిల్వర్ మెడల్ సాధించారు. ఎలా మనకి ఇక్కడ అడగడానికి అంటే ఒక రికార్డ్ అనమాట వీరిది. పారా ఒలింపిక్ క్రీడల్లో పారాలింపిక్స్ అంటాం ఓకేనా లో రజత పథకం సాధించిన మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరంటే దీపా మాలిక్ అండి. దీపా మాలిక్. సో ఈ ఇమేజ్లో వారిని మనం చూడొచ్చు. దీపా మాలిక్ను ప్రపంచంలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వివిధ టోర్నమెంట్లో సాధించినటువంటి మెడల్స్ వాళ్ళు అలా ఉన్నాయని చెప్పేసి ఆ ఇమేజ్లో మనం చూస్తున్నాము. వారే దీపా మాలిక్ అండి. అండ్ మరియప్పన్ తంగవేలు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన మరియప్పన్ తంగవేలు. ఇతని యొక్క ప్రత్యేకత ఉందండి. ఏంటా ప్రత్యేకత అంటే ఇతను 2016లో హై జంపులో స్వర్ణ పథకం సాధించాడు. ఎవరండి? మరియప్పన్ తంగవేలు. మరి 2016లో హై జంపులో స్వర్ణ పథకం సాధించినటువంటి వారే మరియప్పన్ తంగవేలు. ఇది హై జంప్ అంటే వీరి యొక్క వికలాంగత్వం ప్రకారం T42 కేటగిరీలో వీరు విజయం సాధించారు 2016లో రియోలో జరిగినటువంటి పారా ఒలింపిక్ క్రీడల్లో. ఈసారి కూడా పాల్గొన్నారు. ఈసారి T63 కేటగిరీలో పాల్గొన్నారు. హై జంప్లో పాల్గొన్నారు. ఎక్కడండి? హై జంప్లో పాల్గొన్నారు. మరి 2021 పారాలింపిక్స్లో ఈసారి వీరికి రజత పథకం రావడం జరిగింది. కాబట్టి చూడండి, రజత పథకం రావడం జరిగింది. ఇప్పటివరకు మనం డిస్కస్ చేస్తున్నటువంటి అంశాలు చూసినట్లయితే 2 వ్యక్తిగత పథకాలు వచ్చాయండి వీరికి. 2 వ్యక్తిగత పథకాలు పొందినటువంటి హై జంప్లో 2 వ్యక్తిగత పథకాలు వచ్చాయి. ఎవరండి వారు? పథకాలు వచ్చినవారు మరియప్పన్ తంగవేలు. మరొకరికి 2 వ్యక్తిగత పథకాలు వచ్చినటువంటి మరో వారు ఎవరని? అవని లెకారా షూటింగ్లో. ఇంకా కొందరు ఉన్నారు, వారిని మనం సమయం సందర్భంగా ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, దేవేంద్ర జజారియా. వీరి మరొక రికార్డు జావలిన్ త్రోలో F46 కేటగిరీలో వీరు పాల్గొన్నారు. దేవేంద్ర జజారియా. వీరికి రికార్డు చూసినట్లయితే 2004లో ఇది గ్రీస్ రాజధాని ఎథెన్స్లో జరిగే ఈ యొక్క పారాలింపిక్ క్రీడలు 2004లో వీరు ఒక స్వర్ణ పథకం సాధించడం జరిగింది జావలిన్ త్రోలో. మళ్ళీ 2016లో అంటే 12 ఇయర్స్ తర్వాత కూడా 2016లో రియో డిజైనీరోలో అంటే బ్రెజిల్లో జరిగినటువంటి పారా ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పథకం సాధించారు. అంటే ఇక్కడ 2 వ్యక్తిగత పథకాలు సాధించారు. ఈసారి F46 కేటగిరీలోనే జావలిన్ త్రోలోనే పాల్గొన్నారు పారా ఒలింపిక్స్లో టోక్యోలో. ఈసారి ఏమైందండి, వారికి వచ్చిన మెడల్ ఏంటంటే సిల్వర్ రావడం జరిగింది, రజత పథకం రావడం జరిగింది. ఇలా ఒక రికార్డ్ అనమాట. ఏంటంటే 3 వ్యక్తిగత పథకాలండి. పారా ఒలింపిక్ క్రీడల్లో 3 వ్యక్తిగత పథకాలు సాధించినటువంటి తొలి అండ్ ఏకైక పారా ఒలింపిక్ భారత క్రీడాకారుడే ఎవరంటే వారే దేవేంద్ర జజారియా. పారాలింపిక్స్ క్రీడల్లో 3 వ్యక్తిగత పథకాలు సాధించినటువంటి ఏకైక తొలి భారతీయుడిగా రికార్డు పొందారు జావలిన్ త్రోలో దేవేంద్ర జజారియా అండి. 2004లో స్వర్ణం, 2016లో స్వర్ణం, 2021లో సిల్వర్. చూద్దాం ఈసారి పథకాల పట్టికలో మనం చూద్దాం. 2021లో జరిగినటువంటి పారాలింపిక్స్లో టోక్యోలో జరిగినటువంటి వీటిలలో పథకాల పట్టికలో వివిధ దేశాలు ఏ స్థానంలో ఉన్నవి. చైనా 96 స్వర్ణాలు, 60 రజతాలు, 51 కాంసాలు, మొత్తం 207. చైనా మొదటి స్థానంలో ఉంది పథకాల పట్టికలో. పథకాల పట్టికని మనం తయారు చేసినప్పుడు క్రీడా సంబంధించినటువంటి వేదిక వాళ్ళు తయారు చేసినప్పుడు ఒలింపిక్ ఏ క్రీడలో చూసినప్పుడు కూడా మనకి గోల్డ్ మెడల్స్ని యొక్క సంఖ్యనే ప్రధానంగా తీసుకుంటారు. గోల్డ్ మెడల్స్ ఏదైతే దేశం ఎక్కువ సాధిస్తుందో అదే ఇట్లా మొదటి స్థానంలో ఇక్కడ చూపిస్తాం మనం. ఈ నేపథ్యం చూడండి, బ్రిటన్ 41 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, 38 సిల్వర్, 45 బ్రాంజ్, మొత్తం 124. అమెరికా 37 గోల్డ్, 36 సిల్వర్, 31 బ్రాంజ్ అండ్ 104 ఏంటంటే టోటల్ వచ్చిందనమాట అమెరికా. ఇలా పథకాల పట్టికలో పారా ఒలింపిక్ క్రీడల్లో పథకాల పట్టికలో మొదటి 3 స్థానాల్లో నిలిచినటువంటి దేశాలు ఏమంటే ఇక్కడ చైనా, బ్రిటన్, అమెరికా అండి. చైనా, బ్రిటన్, అమెరికా. ఇక నెక్స్ట్ అండి మనకి 4వ దేశం చూడండి, ఇక్కడ ఆర్పిసి అని ఉంది. ఏంటి ఆర్పిసి అంటే రష్యా పారాలింపిక్ కమిటీ అంటామండి. ఆర్పిసి అంటే ఏంటంటే రష్యా పారాలింపిక్ కమిటీ అని చెప్పేసి అంటాం.
రష్యా పారా ఒలింపిక్ కమిటీ అని చెప్పేసి అంటాం. మరి రష్యా పారాలింపిక్ కమిటీ అంటే ఏంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ యాక్చువల్గా రష్యా క్రీడాకారులు నిషేధిత ఉత్ప్రేరకాలు గతంలో తీసుకోవడం ద్వారా సో మనకేంటంటే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం గతంలోనే లాస్ట్ ఒలింపిక్ క్రీడల కన్నా తర్వాతనే ఏమైందంటే వారిని అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల నుండి బహిష్కరించడం జరిగింది. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఆ నిర్ణయం తీసుకుంది రష్యా క్రీడాకారులు పాల్గొనకూడదని. అందుకోసమే రష్యా క్రీడాకారులు రష్యా సంబంధించిన పారాలింపిక్ కమిటీ పేరుతో ఈ యొక్క అంటే వారికి సంబంధించినటువంటి జెర్సీలపైన వారు ధరించే సంబంధించినటువంటి క్రీడా దుస్తులపైన లోగోలు కానీ రష్యా పేరు ఉండదండి, ఏమంటే ఆర్పిసి ఉంటుంది, అంటే వారు పారా ఒలింపిక్ కమిటీ పేరుతో పాల్గొంటారు. ఈవెన్ టోక్యో మన సమ్మర్ ఒలింపిక్స్లో కూడా టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడలు కూడా సో రష్యా క్రీడాకారులు ఎలా పాల్గొనడం జరిగిందంటే రష్యా ఒలింపిక్ కమిటీ పేరుతో పాల్గొనడం జరిగింది. లైక్ దట్ ఇక్కడ కూడా రష్యా పారాలింపిక్ కమిటీ పేరుతో వాళ్ళు పాల్గొనడం జరిగింది. 36 స్వర్ణాలు, 33 రజతాలు, 49 కాంస్యాలు సాధించి మొత్తం 118 అండి. ఇక్కడ మీరు గమనించాలి, అమెరికా మొత్తం 104 వచ్చినాయి అండ్ ఒక రష్యా పారాలింపిక్ కమిటీకి అయితే 118 వచ్చాయి. మరి ఇది ముందు ప్లేస్లో ఉండాలంటే ఇక్కడ మనం చూడాల్సింది ఇక్కడ ఏంటంటే దట్ ఈస్ ద గోల్డ్ మెడల్ చూడాలి. అమెరికా 37 రావడం జరిగింది, రష్యా పారాలింపిక్ కమిటీకి 36 వచ్చాయి కాబట్టి ఆర్పిసి 4వ స్థానం ఉంది. సో భారతదేశం 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు, 5 గోల్డ్ మెడల్స్, 8 సిల్వర్ మెడల్స్, 6 బ్రాంజ్ మెడల్స్, మొత్తం 19 మెడల్స్తో సో పథకాల పట్టికలో మనం 24వ స్థానంలో నిలిచామండి, 24th ప్లేస్లో ఉన్నాం. ఇక నెక్స్ట్ మనకి పథకాలు సాధించినటువంటి క్రీడాకారుల పైన చూద్దామండి. సో మనకి మొత్తం 19 పథకాలు వచ్చాయి, 19 మెడల్స్ వచ్చాయి. అయితే ఇందులో కొందరికి 2 మెడల్స్ వచ్చాయి. చూద్దాం. మొదటి పథకం అంటే ఈ యొక్క పారాలింపిక్ క్రీడల్లో మొదటి పథకం ఎవరికి రావడం జరిగింది, ఏ భారత క్రీడాకారుడికి లేదా ఏ భారత క్రీడాకారునికి సో మొదటి పథకం రావడం జరిగింది అంటే ఫస్ట్ మెడల్ వచ్చేసి మనకి ఇండియాకి బవీనా బెన్ పటేల్కు రావడం జరిగింది. బవీనా బెన్ పటేల్కి రావడం జరిగింది. సో టేబుల్ టెన్నిస్ క్లాస్ 4 కేటగిరీలో రావడం జరిగింది, టీటీ. సో క్లాస్ 4 కేటగిరీలో సో బవీనా బెన్ పటేల్కి రావడం జరిగింది. సో ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మహిళల సింగిల్. సో వీరికి ఎలా రావడం జరిగిందంటే ఈ క్లాస్ 4 కేటగిరీలో టేబుల్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ కేటగిరీలో అంటే క్లాస్ 4 కేటగిరీలో మహిళల సింగిల్స్ విభాగంలో వీరికి వచ్చిన మెడల్ ఏంటంటే ఇక్కడ సిల్వర్ మెడల్ అండి, అది సిల్వర్ మెడల్ రావడం జరిగింది. కాబట్టి మనకి ఇలాంటి సందర్భం గతంలో అడగడం జరిగింది. ఒలింపిక్ క్రీడలు కానీ పారా ఒలింపిక్ క్రీడలు కానీ ఇలా జరిగినప్పుడు తొలి పథకం ఎవరికి వచ్చింది, తొలి మెడల్ ఎవరికి వచ్చింది అనే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి 2021లో జరిగినటువంటి టోక్యోలో జరిగినటువంటి పారాలింపిక్ క్రీడల్లో తొలి పథకం సాధించిన వారెవరు భారత్ తరపున అంటే వారే బవీనా బెన్ పటేల్. మనకి టేబుల్ టెన్నిస్ అండి, ఇక్కడ టీటీ అంటే టేబుల్ టెన్నిస్ సిల్వర్ మెడల్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అండి ఇక్కడ చివరి మెడల్ అంటే చివరిగా మనకి ఎవరికి వచ్చింది అంటే ముగింపు కార్యక్రమానికన్నా ముందు ఈ యొక్క మెడల్ ఎవరికి రావడం జరిగిందంటే వారే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అయినటువంటి కృష్ణానగర్ అండి. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అయినటువంటి సో కృష్ణానగర్కి సో ఇక వీరికి స్వర్ణ పథకం రావడం జరిగింది. ఇది చివరి మెడల్ అనమాట. చివరి మెడల్ అంటే ఈ టోర్నమెంట్లో ముగింపులో మన భారత క్రీడాకారుడు చివరిగా సాధించేటువంటి మెడల్ ఇదే అనమాట, ఇది కృష్ణానగర్ టోక్యో పారాలింపిక్ క్రీడల్లో. అండ్ మిగతా వారు చూద్దామండి. అవనీ లెకారా రికార్డ్ చూద్దాం. అవనీ లెకారా షూటింగ్ క్రీడాకారిణి, షూటింగ్ అండి. సో ఒలింపిక్ పారాలింపిక్ క్రీడల్లో స్వర్ణ పథకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవనీ లెకారా గుర్తించబడ్డారు. ఎలా అంటే వీరు 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ షూటింగ్లో స్టాండర్డ్ SH1లో ఈ యొక్క సంబంధించినటువంటి వాళ్ళ ఈ వికలాంగత్వం ప్రకారం ఇచ్చే కేటగిరీస్ అనమాట ఇవన్నీ కూడా. 10 మీటర్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ అనేది ఓకే, ఇది స్టాండర్డ్ SH1 అనేది ఏంటంటే వాళ్ళ యొక్క సంబంధించిన వికలాంగత్వం ప్రకారం ఇచ్చింది, వారికి స్వర్ణ పథకం వచ్చింది. 50 మీటర్ రైఫిల్ 3 పొజిషన్ షూటింగ్లో SH1లో మళ్ళీ ఒకసారి వీరికి ఒక బ్రాంజ్ వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే గోల్డ్ రావడం జరిగింది 10 మీటర్స్లో అండ్ 50 మీటర్స్లో బ్రాంజ్ రావడం జరిగింది, బ్రాంజ్ మెడల్. ఇలా 2 వ్యక్తిగత పథకాలు సాధించడం జరిగిందండి, 2 వ్యక్తిగత పథకాలు సాధించడం జరిగింది. సో ఎవరండి వారే అవనీ లెకారా. సో అది రికార్డ్. నిషాద్ కుమార్ పురుషుల హై జంప్ T47 కేటగిరీ, పురుషుల హై జంప్ T47 కేటగిరీ 2.06 మీటర్స్ అండి, 2.06 మీటర్స్. సో వీరు హై జంప్ చేయడం జరిగింది. సో వీరికి ఏమైందని ఇక్కడ ఏ సంబంధించిన మెడల్ రావడం జరిగిందంటే సిల్వర్ మెడల్ వచ్చింది, రజత పథకం రావడం జరిగింది. ఓకేనా. మరి ఇదే విభాగంలో T47 కేటగిరీలో
మరి స్వర్ణ పథకం ఎవరు సాధించడం జరిగిందంటే వారు 2.15 మీటర్స్ని ఒక హై జంప్ చేసి అమెరికా దేశానికి చెందినటువంటి రొడ్రిక్ ఏం చేయడం జరిగిందంటే ఇక్కడ వారు స్వర్ణ పథకం సాధించడం జరిగింది. ఒక్కోసారి మనకు అలా కూడా అడుగుతాడు. సో నిషాద్ కుమార్ పురుషుల హై జంప్లో T47 కేటగిరీలో రజత పథకం వచ్చింది. కానీ మరి ఇక్కడ స్వర్ణ పథకం ఎవరు సాధించారంటే రొడ్రిక్ అండి. ఎవరితను అమెరికా దేశానికి చెందినవారు. అట్లా పాయింట్స్ కూడా మనకు అడుగుతాడు ఒక్కోసారి. అండ్ నెక్స్ట్ అండి మనకు దేవేంద్ర జజారియా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దేవేంద్ర జజారియా. సో దేవేంద్ర జజారియాకి సో ఇక్కడ 3 పథకాలు రావడం జరిగింది. 3 మెడల్స్ వచ్చాయండి దేవేంద్ర జజారియా. 2004లో ఒకసారి, 2016లో అండ్ 2021లో. సో మరి ఆ 3 పథకాలు, ఒక 2 గోల్డ్ అండ్ 1 సిల్వర్. ఈసారి మనకి మెన్స్ జావలిన్ త్రో కేటగిరీలో ఏమొచ్చింది, ఒక F46లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఒక అద్భుతమైన విషయం ఇక్కడ ఏంటంటే ఇదే కేటగిరీలో ఈ F46లోనే జావలిన్ త్రో కేటగిరీలోనే కాంస్య పథకం కూడా మన భారతీయ పారా ఒలింపిక్ క్రీడాకాడికి వచ్చింది. అతనే సుందర్ సింగ్ గుర్జార్. ఇలా అడగడానికి ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే F46 జావలిన్ త్రో కేటగిరీలో దేవేంద్ర జజారియా రజత పథకం సాధించారు. ఇదే విభాగంలో, ఇదే క్రీడలో, ఇదే విభాగంలో వీరితో పాటు పాల్గొన్న ఏ భారతీయ పారా ఒలింపిక్ క్రీడాకాడికి సో కాంస్య పథకం వచ్చిందంటే సుందర్ సింగ్ గుర్జార్. F46 జావలిన్ త్రో విభాగం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ అండి మనకి యోగేష్ కతునియా మెన్స్ డిస్కస్ త్రోలో పాల్గొనడం జరిగింది. F56 కేటగిరీ, వారి యొక్క వికలాంగత్వం ప్రకారం ఇచ్చినటువంటి కేటగిరీ F56. వీరికి సిల్వర్ మెడల్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మెన్స్ డిస్కస్ త్రో క్రీడాకారుడు ఎవరండి, యోగేష్ కతునియా. వీళ్ళందరూ కూడా మన భారత క్రీడాకారులనండి. సుమిత్ అంటిల్ అండి వీరి ఒక రికార్డ్ అనమాట. సుమిత్ అంటిల్ ఏం రికార్డ్ అంటే పారా ఒలింపిక్ క్రీడల్లో జావలిన్ త్రోలో మరి వీరు స్వర్ణ పథకం రావడం జరిగింది. F64 ఈవెంట్లో F64 సో కేటగిరీలో మెన్స్ జావలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది సుమిత్ అంటిల్ అండి. ఎవరండి, సుమిత్ అంటిల్. సింగ్రాజ్ అదానాకి బ్రాంజ్ మెడల్ వచ్చింది మెన్స్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ షూటింగ్లో. ఒక బ్రాంజ్ మెడల్ అండి వీరే. సో వీరికి సింగ్రాజ్ అదానా వీరి పేరు. మన భారత క్రీడాకారులు వీరందరూ బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఇందులో మెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్లో SH1లో. మళ్ళీ వీరికి సింగ్రాజ్ అదానాకి 50 మీటర్స్ షూటింగ్ అండి. 50 మీటర్స్ పిస్టల్ షూటింగ్లో P4 మిక్స్డ్ సంబంధించినటువంటి మెన్స్ కేటగిరీలో వీరికి సిల్వర్ మెడల్ రావడం జరిగిందండి. సిల్వర్ మెడల్ గమనించండి. 10 మీటర్స్లో వీరికి బ్రాంజ్ మెడల్ వచ్చింది సింగ్రాజ్ అదానాకి. అండ్ 50 మీటర్ షూటింగ్లో లేదా పిస్టల్ షూటింగ్లో వీరికి ఏమైందండి, ఇక్కడ సిల్వర్ మెడల్ రావడం జరిగింది. కాబట్టి వీరికి కూడా ఏంటండి 2 వ్యక్తిగత పథకాలు రావడం జరిగింది. 2 వ్యక్తిగత పథకాలు సాధించడం జరిగింది. సో ఎవరండి, వారే సింగ్రాజ్ అదానా. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవని లెక్కారకి 2 వ్యక్తిగత పథకాలు వచ్చాయి. సింగ్రాజ్ అదానాకి 2 వ్యక్తిగత పథకాలు రావడం జరిగింది ఈ సంబంధించినటువంటి పారా ఒలింపిక్లో. ఇంకా చూద్దాం. మరియప్పన్ తంగవేలు సిల్వర్ మెడల్ రావడం జరిగింది 2021 పారాలింపిక్లో. వీరికి హై జంప్లో సిల్వర్ మెడల్ రావడం జరిగింది. ఇది వీరికి గతంలో 2016లో రియోలో జరిగినప్పుడు స్వర్ణ పథకం రావడం జరిగింది. ఈసారి మళ్ళీ ఏమైందంటే ఇక్కడ హై జంప్లో రజత పథకం రావడం జరిగింది మరియప్పన్ తంగవేలు అండి. అంటే వీరు కూడా 2 వ్యక్తిగత పథకాలు. కానీ ఇక్కడ ఈసారి అంటే ఇదే టోక్యో పారాలింపిక్లో 2 పథకాలు కాదండి. 2016లో ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఒకసారి అనమాట. అట్లా శరత్ కుమార్కి బ్రాంజ్ మెడల్ వచ్చింది మెన్స్ హై జంప్లో T42 కేటగిరీలో. సో శరత్ కుమార్కి సో బ్రాంజ్ మెడల్ అనేది రావడం జరిగిందండి. సో ఆ పాయింట్ కూడా మనం చూసుకోవాలండి. బ్రాంజ్ మెడల్ అంటే కాంస్య పథకం రావడం జరిగింది. సో నెక్స్ట్ అండి మనకి ప్రవీణ్ కుమార్ యొక్క రికార్డ్ మరోలాగా ఉంది చూడండి. వీరు మెన్స్ హై జంప్లో పాల్గొనడం జరిగింది T64 కేటగిరీలో. వీరు 2.07 మీటర్స్ని వారు దూకడం జరిగింది హై జంప్. అయితే వీరు అతి చిన్న అంటే 18 ఇయర్స్లో టోక్యో పారాలింపిక్ క్రీడల్లో సో మన భారత్ తరపున పాల్గొన్నటువంటి ఒక క్రీడాకారుడు అతి చిన్న వయసులో పథకం సాధించాడు అంటే వారెవరండి, ప్రవీణ్ కుమార్ అండి. సిల్వర్ మెడల్ మెన్స్ హై జంప్ T64 కేటగిరీ. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ అరవిందర్ సింగ్. సో అరవిందర్ సింగ్కి వీరు ఒక ఆర్చరీ, సో ఓపెన్ ఆర్చర్ అంటాం దీన్ని. మెన్స్ ఇండివిజువల్ రీకర్వ్ కేటగిరీలో
ఈ మెన్స్ ఇండివిజువల్ పురుషుల ఒక వ్యక్తిగత విభాగం రీకర్వ్ ఓపెన్ ఆర్చరీ విభాగంలో వీరు పోటీ పడడం జరిగింది. మన భారత పారా ఒలింపిక్ క్రీడాకారుడు అరవిందర్ సింగ్, వీరికి వచ్చినటువంటి మెడల్ ఏంటంటే బ్రాంజ్ మెడల్. సో ఆ పాయింట్స్ మనం చూడండి. 2021 పారాలింపిక్ క్రీడల్లో పాల్గొన్నటువంటి ఏ భారత క్రీడాకారుడికి ఆర్చరీలో కాంస్య పథకం రావడం జరిగిందంటే అరవిందర్ సింగ్ అండి. అండ్ నెక్స్ట్ ఒక మనీష్ నర్వాల్. సో మనీష్ నర్వాల్కి మెన్స్ పీ4 మిక్స్డ్ 50 మీటర్ పిస్టల్ షూటింగ్లో మెన్స్ పీ4 మిక్స్డ్ 50 మీటర్ పిస్టల్ షూటింగ్లో కేటగిరీలో సో గోల్డ్ మెడల్ రావడం జరిగిందండి. స్వర్ణ పథకం రావడం జరిగింది 50 మీటర్ పిస్టల్లో. సో మెన్స్ పీ4 కేటగిరీలో మనీష్ నర్వాల్ కండి. సో ఆ పాయింట్ చూసుకోరు. ఏ కేటగిరీ అండి? SH1 కేటగిరీ అని అంటారు. మెన్స్ పీ4 మిక్స్డ్ 50 మీటర్స్ పిస్టల్ SH1 కేటగిరీలో సో మనీష్ నర్వాల్కి గోల్డ్ మెడల్ రావడం జరిగింది షూటింగ్ క్రీడాక. అండ్ నెక్స్ట్ అండి మనకి ప్రమోద్ భగత్. సో ఒక రికార్డ్ అండి వీరిది. ప్రమోద్ భగత్ యొక్క రికార్డ్ ఏంటంటే బ్యాడ్మింటన్లో పురుషుల సింగిల్స్ SL3 కేటగిరీని సంబంధించినటువంటి వీళ్ళ వికలాంగత్వం ప్రకారం కేటాయించబడ్డటువంటి ఈ బ్యాడ్మింటన్లో ప్రమోద్ భగత్కి సో గోల్డ్ మెడల్ స్వర్ణ పథకం రావడం జరిగింది. పారా ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్లో స్వర్ణ పథకం సాధించినటువంటి సో తొలి క్రీడాకారుడు ఎవరు అని చెప్పేసి అంటే వారే సో ప్రమోద్ భగత్ అండి. అండ్ నెక్స్ట్ అండి డేనియల్ బెతల్. సో మరి డేనియల్ బెతల్ సో ఈ విభాగంలో సో వీరు అంటే ఇక్కడ స్వర్ణ పథకం వచ్చింది. ఎవరిపైన గెలిచాడు ప్రమోద్ భగత్ అంటే ఇక్కడ సో గ్రేట్ బ్రిటన్కి చెందినటువంటి డేనియల్ బెతల్ పైన గెలవడం జరిగింది. వారికి సిల్వర్ మెడల్ అనేది రావడం జరిగింది. ఇట్లా కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ మనోజ్ సర్కార్ అండి. సో మనోజ్ సర్కార్ వీరికి బ్రాంజ్ మెడల్ వచ్చింది మెన్స్ సింగిల్స్ SL3 బ్యాడ్మింటన్. సో ఇది బ్యాడ్మింటన్లో రెండో మెడల్ అండి SL3 బ్యాడ్మింటన్. సో వీరు జపాన్కు చెందినటువంటి డైసూకి ఫుజిహారాని ఓడించడం ద్వారా కాంస్య పథకం రావడం జరిగింది మనోజ్ సర్కార్. సో ప్రమోద్ భగత్ అండ్ మనోజ్ సర్కార్ సో ఇప్పటివరకు మనం డిస్కషన్లో వచ్చినటువంటి వాటిల్లో ఇద్దరికి బ్యాడ్మింటన్లో సో మెడల్స్ వచ్చాయి. మరి ఇక నెక్స్ట్ అండి మనకి మూడో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వారికి కూడా సో మనకి చూస్తే ఇక్కడ సిల్వర్ మెడల్ రావడం జరిగింది. వారే సుహాస్ ఎల్ యతిరాజ్ అండి. సుహాస్ ఎల్ యతిరాజ్. మరి ఈ సుహాస్ ఎల్ యతిరాజ్కి సిల్వర్ మెడల్ రావడం జరిగింది. సో బ్యాడ్మింటన్స్లో మెన్స్ సింగిల్స్లో SL4 కేటగిరీలో. పారా షట్లర్ అని చెప్పేసి అంటాం. అంటే బ్యాడ్మింటన్ క్రీడాకారుని కొంత మనకి షట్లింగ్ ఉంటుంది కాబట్టి షట్లర్ పారా షట్లర్ క్రీడాకారుడు అంటారు. సో పారా షట్లర్ ఈ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు యొక్క ప్రత్యేకత ఏంటంటే వీరు సో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చెందినవారు IAS సాధించడం జరిగింది. సో మరి ఒక IAS ఆఫీసర్ నోయిడాలో ఉన్నటువంటి ఏదైతే గౌతమ్ బుద్ధ నగర్ అని చెప్పేసి అంటున్నామో నోయిడా. సో అక్కడ వీరు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా DM అంటాం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా వీరు పనిచేయడం జరుగుతుంది. సో తన యొక్క క్రీడలపైన ఇంట్రెస్ట్తో సో ఒక పారా ఒలింపిక్ క్రీడలో వాళ్ళు పాల్గొనడం జరిగింది వికలాంగత్వం ద్వారా. సో ఇక రికార్డ్ అనమాట. ఏంటి రికార్డ్ అంటే పారా ఒలింపిక్ క్రీడాకారుల్లో పాల్గొన్న IAS అధికారి ఎవరికి ఈ క్రీడల్లో రజత పథకం వచ్చింది వారి పేరేంటంటే ఇక్కడ సుహాస్ ఎల్ యతిరాజ్ అనమాట. వారు ఎక్కడ పనిచేస్తున్నారు ఆ నేపథ్యం ఏ విభాగం బ్యాడ్మింటన్లో సో ఏ సంబంధించిన మెడల్ రావడం జరిగిందంటే సిల్వర్ మెడల్ రావడం జరిగింది. అంటే 3 బ్యాడ్మింటన్లు మనకి మూడు మెడల్స్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి చివరిగా మనకి ఒక పారా ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ మనకి పథకం వచ్చింది మెడల్ వచ్చింది ఎక్కడండి కృష్ణానగర్ అండి. సో కృష్ణానగర్ గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఇది కూడా బ్యాడ్మింటన్స్లో సింగిల్స్లో రావడం జరిగింది SH6లో. అండ్ ఇక్కడ ఒక వీరు మనకి ఇక్కడ చూస్తే ఈ గోల్డ్ మెడల్ ఎవరిని ఓడించడం ద్వారా జరిగిందంటే మనకి ద్వారా ఓడించడం ద్వారా సో వీరికి రావడం జరిగింది. అంటే ఇంతవరకు చూసారా ప్రమోద్ భగత్కి వచ్చింది. ఒకసారి చూడండి ప్రమోద్ భగత్కి బ్యాడ్మింటన్లో గోల్డ్, మనోజ్ సర్కార్కి బ్యాడ్మింటన్లో బ్రాంజ్. అండ్ నెక్స్ట్ అండి మనకి ఇటువంటి సుహాస్ ఎల్ యతిరాజ్కి బ్యాడ్మింటన్లో సిల్వర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణానగర్ గోల్డ్ మెడల్ ఇందులో బ్యాడ్మింటన్. అంటే ఇంతవరకు ఇప్పటివరకు మన డిస్కషన్లో మనకి ఎందుకంటే 4 బ్యాడ్మింటన్లో ఈసారి టోక్యో పారా ఒలింపిక్ క్రీడల్లో సో 4 పథకాలు అనేది రావడం జరిగింది. సో మొత్తం మీద మనకి పథకాల సంఖ్య 19, 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు. సో మనకి ఆ పాయింట్స్ మనం చూసుకుంటూ సో ఈ క్రీడాకారులు ఏ క్రీడలో వీరు విజయం సాధించారు, వ్యక్తిగత విభాగాలు ఎన్ని వచ్చాయి,
ఎవరు ప్రారంభ కార్యక్రమంలో మన జాతీయ పతాకాన్ని పట్టుకున్నారు, ఈ యొక్క బృందానికి నాయకత్వం వహించారు, చివరి సంబంధించినటువంటి ముగింపు కార్యక్రమంలో ఎవరు నాయకత్వం వహించారు మన బృందానికి త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని, ఇలాంటి అంశాలు మనం ఇందులో డిస్కస్ చేయడం జరిగిందండి. ఇవన్నీ చెప్పిన అంశాలన్నీ కూడా మనకి ఎగ్జామ్కు ఓరియంటెడ్గా ఉంటాయి, ఎగ్జామ్ డైరెక్షన్లో ఉంటాయి. సో మనకి ఎగ్జామ్ పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.